బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుపడడం లేదు. రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ హెడ్ దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తేవడంతో ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రోడ్డుపైకి వచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. తాజాగా రాజధాని ఢాకాతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఇంటర్నేషనల్ బ్రాండ్లపై ప్రతాపం చూపించారు. బాటా, కేఎఫ్సి, పిజ్జా హట్, డామినోస్ అవుట్లెట్లపై పడి ధ్వంసం చేశారు. మరి నిరసనకారులు ఈ అవుట్లెట్లను ధ్వంసం చేయడానికి గల కారణాలేమిటో ఒక లుక్కేద్దాం. బంగ్లాదేశ్లో మరోమారు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కాగా గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ అక్కడి ప్రజలను ఉక్కుపాదంతో అణిచివేయడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలు కాస్త ఉద్రిక్తంగా హింసకు దారితీశాయి. ఆగ్రహంతో ఊగిపోతున్న నిరసనకారులు అంతర్జాతీయ బ్రాండ్లపై తమ ప్రతాపం చూపించారు. బాటా, కేఎఫ్సి, పిజ్జా హాట్ లాంటి కంపెనీలకు ఇజ్రాయెల్తో లింకులున్నాయని నిరసనకారులు భావించారు. విదేశీ ప్రోడక్టులు నిషేధించాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి గాజా పౌరులకు సంఘీభావం తెలుపుదామని వచ్చిన నిరసనకారులు అకస్మాత్తుగా ఇంటర్నేషనల్ బ్రాండ్లపై పడి ధ్వంసం చేయడం మొదలెట్టారు. కాగా స్థానిక ఢాకా ట్రైబ్యునల్ సమాచారం ప్రకారం ప్రదర్శనకారులు పలుచోట్ల హింసకు దిగారు. విదేశీ బ్రాండ్లపై పడి ధ్వంసం చేయడమే కాకుండా రోజువారీ రొటీన్ లైఫ్కు ఆటంకం కలిగించారు. నిరసనకారులు పలుచోట్ల విదేశీ కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడం మొదలెట్టారని వెల్లడించింది. కాగా నిరసనకారులు అంతర్జాతీయ బ్రాండ్లన్నీ ఇజ్రాయెల్కు చెందినవిగా భావించి దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్లోని బోగ్రా నగరంలో వందలాది మంది విద్యార్థులు, స్థానికులు కలిసి అత్యంత రద్దీ ప్రాంతమైన సత్మాతా ఇంటర్సెక్షన్కు చేరుకుని అక్కడ ప్లకార్డులు పట్టుకుని గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న దమన కాండను ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న నిరసనకారులు దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ ప్రోడక్ట్లను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ బ్రాండ్లకు గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ చేస్తున్న దమన కాండ భాగస్వామ్యం ఉందని మండిపడ్డారు. కాగా బోగ్రా నగరంలో నిరసనలు కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే వచ్చిన గుంపు బాటా షోరూంపైకి దాడికి దిగింది. నిరసనకారులు సమీపంలోని భవనాలపై ఇటుకలతో దాడులు చేయడం ప్రారంభించారు. పలుచోట్ల భవనాల గ్లాసుల అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ కార్యాలయ భవనాల్లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి తమ కార్యాలయాలకు లోపల నుంచి తాళాలు వేసుకుని గుంపును భవనాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద్యోగులు దాడుల నుంచి తప్పించుకున్నారు. అయితే బోగ్రా సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఎం మొయినుద్దీన్ మాత్రం పరిస్థితిని అదుపులో తెచ్చామని చెప్పారు. ఇక బంగ్లాదేశ్ తూర్పు నగరం సిల్హెట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రదర్శనకారులు తమ ప్రతాపం కేఎఫ్సిపై చూపించారు. కేఎఫ్సి ఇజ్రాయెల్ కంపెనీగా భావించి అవుట్లెట్ను ధ్వంసం చేశారు. సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్ను పగలగొట్టారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో రెస్టారెంట్ మూసేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ప్రదర్శనకారులను ఉద్దేశించి మాట్లాడిన నాయకులు వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ నేషన్స్ కలిసి ఇజ్రాయెల్ ప్రాజెక్టులను బైకాట్ చేయాలని పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు గాజాలోని అమాయక పౌరులను చంపడాన్ని ఖండించాలని కోరారు. గ్లోబల్ కమ్యూనిటీ పాలస్తీనా పౌరులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా చిటగాంగ్లో నిరసనకారులు కేఎఫ్సి, పిజ్జా హాట్ అవుట్లెట్ను ధ్వంసం చేశారు. ఈ అవుట్లెట్లపై ఇటుకలతో పాటు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అవుట్లెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇలాంటి ఘటనలే కాక్స్ బజార్లో చోటు చేసుకున్నాయి. కేఎఫ్సి, పిజ్జా హాట్ సైన్ బోర్డులను ధ్వంసం చేశారు. అలాగే 2 అవుట్లెట్ రెస్టారెంట్లపై రాళ్లతో దాడులు చేశారు. కేవలం అంతర్జాతీయ బ్రాండ్లనే కాకుండా ఇతర కంపెనీలపై కూడా దాడులు చేశారని కాక్స్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇలియాస్ ఖాన్ చెప్పారు. ఇదిలా ఉండగా దేశంలో బాటా షోరూంలపై దాడులు చేయడంతో యాజమాన్యం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దాడులను ఖండించింది. మీడియాకు బాటా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రదర్శనకారులకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. బాటా ఇజ్రాయెల్కు చెందిన కంపెనీ కాదు. ఈ రాజకీయ పార్టీతో బాటాకు సంబంధాలు లేవని వివరణ ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో తాము దూరంగా ఉంటున్నామని, తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంది. ఇక బాటా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ. చెక్ రిపబ్లిక్ కు చెందిన ఫ్యామిలీ కంపెనీ ప్రకటనలో వివరించింది. బాటాకు ఈ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా రెచ్చగొడుతున్నారని బాటా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవన్నీ ఒకెత్తైతే గాజాకు అనుకూలంగా బంగ్లాదేశ్లో రోడ్లపై రోజు ఎవరో ఒకరు సంఘీభావం తెలుపుతూ ఉద్రిక్తతను సృష్టిస్తున్నారు. కాగా దేశంలో పెరిగిపోతున్న అశాంతిని తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనూస్ ఖండించారు. కాగా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించింది. దేశంలో రోజు రోజుకు శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. ఇలాగే వదిలేస్తే ప్రదర్శనకారుల ముసుగులో తీవ్రవాదులు దూరితే పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతాయని యూనూస్ ను హెచ్చరించింది. అవామీ లీగ్ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయనడానికి యూనూస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తోంది. దేశంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు గట్టి చర్యలు తీసుకోవాలని యూనూస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వెంటనే యూనూస్ అధికారం నుంచి దిగిపోయి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది హసీనా పార్టీ. అంతర్జాతీయ సమాజం కూడా తమ గొంతుని వినిపించాలని యూనూస్పై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చాయి. కాగా యూనూస్ విషయానికి వస్తే ఇటీవల ఆయన కూడా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. అయితే మంగళవారం నాడు ఒక ప్రకటనలో హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తారని హెచ్చరించారు. కాగా దేశంలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ పోలీసులు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ నిరసనకారులను చెదరగొడుతున్నారు. ఇప్పటి వరకు స్టోర్లపై దాడులు చేసిన వారిలో 49 మందిని అదుపులో తీసుకున్నామని చెప్పారు. కొందరిపై అధికారికంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో కేసులు పెట్టి శిక్షిస్తామని చెబుతున్నారు పోలీసులు. మొత్తానికి ప్రదర్శనకారులకు ఇజ్రాయెల్ కంపెనీలేవి, అమెరికా కంపెనీలేవి తెలియనంత అమాయకులన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్కు అమెరికా సంఘీభావం ప్రకటించడంతో తమ ఆగ్రహం ఇలా తీర్చుకున్నారన్న టాక్ బంగ్లాదేశ్లో వినిపిస్తోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది బంగ్లాదేశ్ నిరసనకారుల నిర్వాహకమంటూ మండిపడుతున్నారు స్టోర్ యాజమాన్యాలు.